Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. డార్లింగ్ మంచి లవ్ మూవీ, లవ్ ట్రాక్స్ ఉన్నాయి, మంచి సాంగ్స్ ఉన్నాయి. బట్ ఇన్నర్గా ఒక అద్భుతమైన తండ్రి కొడుకుల రిలేషన్ ఉంది. నాకు ఎక్కడా కూడా ఇది ఏదో ఆర్టిఫిషియల్గా ఒక మనిషి రాసింది కాదు, పర్సనల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. లాస్ట్కి ఇంతేనా, దీనికా నువ్వు ఇంత భయపడుతున్నావు, ఇంత బాధపడుతున్నావు? నాకు నువ్వు ముఖ్యం డాడీ. మీరు చూస్తే కళ్ళులో డైలాగ్ కన్నా కళ్ళు ఎక్స్ప్రెషన్. సో నాకు ఎందుకో నువ్వు నా హీరో అన్నప్పుడు అది అది ఆర్ఆర్ కూడా అవసరం లేదు, మైల్డ్ పియానో వస్తుంది. అది నువ్వు నా హీరోనలో అది 100 అర్థం అది ఎక్స్ప్రెషన్లో ఎక్స్ట్రానరీ. నాకు ఎందుకో ఆ రిలేషన్ అంత లవ్ మీ ఫాదర్ నుంచి మీరు పొందుంటే తప్పించి అది రాదనిపించింది. అందుకు నేను ఆ ప్రశ్న. ప్రామిస్గా జరిగింది. సేమ్ వచ్చి తిట్టి తర్వాత డాన్స్ చేశారు నాతో. అది ఎట్లా అంటే అప్పుడు ఇళయరాజా సాంగ్ వింటాం, అప్పుడు స్కూల్లో చదివినప్పుడు ఫుల్ సౌండ్ పెట్టి ఉన్నప్పుడు అక్కడ దాకా వినిపిస్తుంది. ఏమన్నా అడుగునప్పుడు డాడీ వచ్చి అని చెప్పి ఇంకా సూపర్ హిట్ సాంగ్ ఇంకా ఉన్నాయి, అది వినొచ్చు కదరా అన్నారు. ఈ సాంగ్ వింటావా అంటారు. ఆ సాంగ్ వినవా, ఈ సాంగ్ బాగుంది కదా, అది వినొచ్చు కదా, ఈ సాంగ్. అమ్మ వచ్చి అయ్యే తిట్టి ఫుల్ డాన్స్. దట్ సాంగ్ కూడా గుర్తుంది, ఓరంబో. దట్ వన్ సాంగ్ ఇళయరాజా హిట్ సాంగ్ ఒకటి, ఫుల్ డాన్స్. ఆ సీన్ అది ప్రభాస్ సూపర్ డాన్స్ చేసి అది ఎక్స్ప్రెషన్తో అది అదన్నీ బికాస్ ఆఫ్ ప్రభాస్. అది ఎలివేషన్ హీరో చేసినప్పుడు ఎక్కడో అది. అండ్ ఇంకోటి ఆ ఐస్ బ్రేక్ ఆ రోజు సెట్లో జరిగింది చెప్పండి. ఎందుకంటే ఐస్ బ్రేక్ షాట్ ఇప్పటికీ ఒక సిగ్నేచర్ షాట్ లాగా అట్టగా మిగిలిపోయింది. మీరు థియేటర్లో ఇప్పుడు కూడా రిలీజ్లో కూడా కమాన్ బర్నాస్ క్యాన్ యూ డూ ఇట్ నప్పుడు వచ్చిన విసిల్ నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు గుండెల్లో ఇంట్రా ఇది విసిల్ కొడుతున్నారు, ఇప్పుడు కొట్టలేదు కదా. ఏం ఓకే, ఫస్ట్ టైం బ్రేక్ చేయలేదు కదా హీరో, బ్రేక్ చేయలేదు కానీ ఇక్కడ పే ఆఫ్. ఓకే, చిన్న అక్కడ వచ్చినప్పుడు ఆడియన్స్ అదే ఎక్స్పెక్టేషన్, అదే కెలకడమే కదా. ప్రభాస్ రా వదిలేస్తారే ఏంటి డైరెక్టర్ అన్నది అక్కడ పేలింది, సూపర్గా పేలింది. బట్ ఒక సీరియస్ డౌట్, మీరు ఆ సీన్ ప్రభాస్ గారికి చెప్పినప్పుడు మీరు ఇక్కడ బ్రేక్ చేయరు, తప్పించుకుంటారు, ఈవెన్ మీ ఫ్రెండ్ కూడా అసలు నువ్వు హీరోలాగే బిహేవ్ చేస్తున్నావా అంటారు. మీ ఫాదర్ వచ్చి మిమ్మల్ని పక్కకి తీసుకెళ్ళిపోయి కాపాడుతాడు. ఆ రోజు ఇంట్లో నేను చెప్పేది ఫస్ట్ బ్రేక్ చేయకుండా ఉండే సీన్ గురించి నేను చెప్పేది. ఇదంతా నెరేట్ చేసినప్పుడు ఒక మాస్ హీరోగా, ఒక స్టార్గా ఎలా యాక్సెప్ట్ చేశారు ఆయన? సార్ ఒక్క విషయం సార్, ఫస్ట్ ఈ సీన్ చేసిన తర్వాతే ఆ సీన్ చేస్తా. ఓకే. ఇప్పుడు తొలి ప్రేమలో రే ఎక్కడైనా అమీర్పేటలో వెళ్ళాలిరా, డ్రాప్ చేయాలరా అంటారు. డ్రాప్ చేయాలన్నప్పుడు ఇప్పుడు ఒక ఇన్నోసెంట్ ఒకడు వస్తాడు, అమ్మాయి చక్రవర్తి వస్తాడు, వాళ్ళ దగ్గర ఇది డ్రాప్ చేసాను. అక్కడ వెళ్ళావా సర్కిల్ హైదరాబాద్లో కదా మాల్ దగ్గర, అక్కడ చాలా మంది ఏదో అమ్మాయి వెతుకుతున్నావంట, వీడు ఆ రూట్లో వెళ్తున్నారు, అప్పుడే డ్రాప్ చేయి, అక్కడ అమ్మాయి వస్తారని చెప్పి వీళ్ళు పంపుతారు. అది ఆయన ఫీల్ కూడా అవుతారు. అప్పుడు అన్నయ్య ఫేస్ అలా వింటున్నారు కదా, కొంచెం అది తెలుసు కదా. అలా అక్కడ దిగితే అక్కడ వెళ్ళి రా ఎంట్రీ అంటే చెప్పొచ్చు కదా స్ట్రైట్గా, అది కూడా నేను డ్రాప్ చేయనా, మాట్లాడకు అంటారు. ఎస్, అది అన్నయ్య స్టైల్. నేను క్యాషువల్గా చెప్పా అన్నప్పుడు ఈ స్మైలింగ్, ఓ ఈ నోస్ ఎవ్రీథింగ్. అక్కడ వెళ్ళి స్ట్రాటజీ చేశారు. అది అన్నయ్య బాగా సూపర్గా చేసింది. కయ్యాన కదా మాట్లాడకు, ఆల్ ద బెస్ట్ అన్నయ్య స్టైల్. అది ఎక్కడ వెళ్ళిపోయింది సీన్, నేను అనుకోలేదు. అది సీన్ చూసాను అన్నకన్నా అయ్యో సూపర్. అది హీరో స్టైల్లో వచ్చినప్పుడు ఆ సీన్ గుర్తుందా మీకు? సేమ్ ఇక్కడ ఎంజాయ్ చేసింది. అంటే వెనకాల సీన్ ఉంది, రైటర్ హీరోగా తెలుసు, ఆడియన్స్కి తెలియదు. అది ఒక మిస్ చేస్తారు. అక్కడ కరెక్ట్ ప్లేస్ వచ్చినప్పుడు అక్కడ వచ్చినప్పుడు సింహం అక్కడ ఉందిరా అన్నప్పుడు అక్కడ ఇప్పుడు అరవండరా బాబోయ్. ఫస్ట్ సింహం అక్కడ ఉందిరా అనగానే నాకు ఆ షాట్ కూడా బాగా గుర్తుంది. ఇలా జారుకుంటూ వచ్చి మోకాల మీద అట్లా కూర్చొని 2 చేతులు ఇట్ట అంటారు ప్రభాస్ గారు. ఫ్రేమ్ ఇట్ట కొంచెం క్లోజ్ షాట్ పెడితే ఆ గాలికి అట్ట ఆ ఎయిర్ అట్ట వచ్చినప్పుడు అసలు ఎంత విజిల్స్ పడ్డాయంటే థియేటర్లో. ఈవెన్ నిన్న కూడా
సో ఎస్ డార్లింగ్ లాంటి సినిమాలో ఒక మాస్టర్ వచ్చేది. ఆ స్టైల్ ఫ్రంట్గా అని పీటర్ మాస్టర్ ఓపెనింగ్లో మార్కెట్ ఫైట్ కాన్సెప్ట్ అమ్మకు తెలియకుండా ఫైట్ చేయాలి. ఓకే. అది ఫుల్ అది కాన్సెప్ట్ మాత్రమే చెప్పాను, అది పెట్టుకొని డెవలప్ చేశారు. అది కూడా పీటర్ మాస్టర్ కాంట్రిబ్యూషన్ అది. ఆ ఫైట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అవును, నాకు అంటే మమ్మీకి తెలియకూడదు, అమ్మి భయం, వైలెంట్ అంటే భయం. కానీ హీరో ఫస్ట్ ఫైట్ అది కొంచెం క్యూట్గా వస్తాయని నమ్మకం. అది కాన్సెప్ట్ చెప్తే వాళ్ళు అది డెవలప్ అది స్టెప్ బై స్టెప్ వాళ్ళు ఇంప్రవైజ్ చేసుకున్నారు. నాకు ఈ డార్లింగ్ టైటిల్ ఎలా అదే ఉంటారండి. వెరీ సింపుల్. నేను ఆ కాంపస్కి వచ్చాను, ఏదే ప్రభాస్ సార్ ఇంటికి వచ్చినది అందరూ డార్లింగ్ 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 అన్నారు. ఏంటి అందరూ డార్లింగ్ అన్నారు, మన ఇప్పుడు ఫిల్మ్ కూడా డైట్లో డార్లింగే పెట్టాల్సి వస్తుంది నాకు అన్నాను. డార్లింగా? ఓకే 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 అందరూ ఓకే చెప్పారు. ఓకే డార్లింగ్ ఓకే. అన్నీ టపా 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 అలా బ్రీజ్గా వెళ్ళిపోయింది. ప్రభాస్ గారితో ఆ సినిమా మొత్తం షూట్ చేసినప్పుడు ఫుడ్ విషయంలో ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ చెప్పండి. అయ్యో 100 ఉన్నాయి. అదే ఒక్కసారి ఇప్పుడు రకరకాలు పెట్టుకుంటారు ఫుడ్, వాళ్ళు కంపోజ్ చేస్తారు. సన్ డలింగ్ ఫస్ట్ ఇది పప్పు అన్నం ఓకే చాలు 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 బాగుంది, నెక్స్ట్ దీనికన్నా బాగుంటాయి ఏ ఐటమ్. ఓకే, కొంత ఏదైనా ఇస్తారు, కొంత చల్ 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 ఇది బాగుంటుంది డార్లింగ్ చలం, ఇది ఓకే టేస్ట్ చేశారు కదా బాగుంది కాబట్టి కదా అన్ని పెట్టుకున్నా కమాన్ కమాన్ అని చెప్పి ఐస్ క్రీమ్ దాకా తీసుకెళ్తే. ఎన్ని ఐటమ్స్ ఉంటాయి సార్? సార్ ఒక పండగకి వెళ్తే వెళ్ళినట్టు ఉంది సార్. మీరు వింటే నా మీద కోపపడతారు, ఎరా నో అందరి ప్రభావం చూడడానికి ఆశపడతారు, అంత రేంజ్కి ఉంటాయి చెప్తే. ఒక సమోసా పెట్టినా కూడా కామెడీ 7 కైండ్ ఆఫ్ చాస్ పెట్టుకుంటారు. ప్రామిస్. ఒక ప్లేట్లో ఒక సమోసా పెట్టి టైం 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 కలర్గా డలింగ్ ఏ టచ్ చేయి ఎలా ఉంది చాలు పక్కన పెట్టు నెక్స్ట్ అది. బట్ అన్నీ సూపర్ టేస్ట్. అక్కడ ఈ హోటల్ రసం బాగుంటాయి, ఇది బాగుంటాయి, అది బాగుంటాయి, ఇది బాగుంటాయి, ఇది బాగుంటాయి. కానీ అప్పుడు మనకి ఇచ్చినప్పుడు వాళ్ళు తినరు, డయట్లో ఉంటాడు. హైలైట్ అది హైలైట్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.